యేసు ప్రభు నడిచిన వీధి ఈ కల్వరి శిలువను మోయిస్తూ ఈ రోమా ప్రభుత్వ అధిపతులు ఈ మార్గం గుండా యేసు ప్రభుని నడిపించారు. వారిని వారి తల్లి గారు మరియమ్మ గారిని ఆహ్వానించారు. అక్కడ వెళ్ళిన తర్వాత మనం మొదటగా వచ్చిన ద్రాక్షారసం అయిపోవడం మూలంగా ప్రభు అయిన క్రీస్తు వారు ఇక్కడ 6 రాజమానాల్లో ఉన్నటువంటి నీటిని ద్రాక్షారసంగా మార్చారు. అది క్రీస్తు ప్రభు వారు చేసిన ప్రధాన సూచక్రియ. ఇక్కడ పూర్వకాలంలో సినగాగ్ అనే సమాజ మందిరం ఉండేది. ఆ స్థానంలో రోమన్ క్యాథలిక్ చర్చ్ వారు ఒక దేవాలయం కట్టారు. దీని ప్రక్కన గ్రీక్ ఆర్థడాక్స్ చర్చ్ వారు ఒక దేవాలయం కట్టారు. ఈ ఉన్నటువంటి అవశేషాలు అనాది కాలంలో ఉన్నటువంటి సినగాగ్ అంటే సమాజ మందిరం. ఈ సమాజ మందిరంలోనే దీని ఆవరణలోనే ప్రథమ వివాహం జరిగిందని, ఆ వివాహంలో ప్రథమ సూచికనే దేవుడు చేయడం జరిగిందని తెలుస్తుంది. నీళ్ళ ద్రాక్షరసం చేశారు ఈ రాజధానిలో. దాన్ని మనం చూస్తున్నాం. సూచిక క్రియ నీటిని మధురమైన ద్రాక్షారసంగా మార్చబడింది. ఇది మొట్టమొదటి సూచిక క్రియ ప్రభు యేసు చేసింది. ఈ రాజు మనం చూడొచ్చు. మీ అంతా ఏమైనా ఉన్నదని అడిగినప్పుడు వారు ఏమీ లేదని, అయితే ప్రభువే వేది వేది చేపలు శిష్యులకు పిలిపించినటువంటి స్థలం ఈ స్థలం. ఈ రోజు వారు పని కట్టారు. దేవుడికి స్తోత్రం. ఈ రోజు అదే చేపలు చెప్తానికి దేవుడు మనకి వచ్చిన ప్రతి ఒక్కరిని లోపలి సమాజంతో కల్పించినటువంటి కొడుకును బట్టి మీ నోటి మాటలు ఎంత జీవం ఉన్నదయ్యా. ఒక్క మాటలో రాజా తండ్రి పేద వస్త్రాలతో లేచి నిలబడినదయ్యా. ఆ హయ్యాత అద్భుతం ఆచరించిన అద్భుతం వల్ల ఎంతమంది ప్రభావం ఈ నామాన్ని బయటపరిచినారు, రక్షింపబడినారు. ప్రభా ఈ రోజు కూడా తోడైపోయిన దేవులాలను అదిపోయి ఈ దినాలు ఎంతో మంది రక్షింపడుతున్నారు. మిమ్మల్ని అంగీకరిస్తున్నారయ్యా. ఇలాగే మాకు ఒక్కొక్క కార్యాలు చూపించుకున్నట్టుగా మీ నామను బయటపరుచుకుని చేస్తున్నాం అనుకుంటున్నాను.
తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో స్వరూప రాణి నేను నీకు బాప్తిసం ఇస్తున్నాను. అన్నా నువ్వు పక్క తప్పుకున్నాను అడ్డా ఉన్నాను. అన్నా నువ్వు పక్క తప్పుకున్నా తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఆయనలే. నామములో నీకు బాప్తిసం ఇస్తున్నాను. కుమార పరిశుద్ధాత్మ నామములో శాంతి నేను నీకు బాప్తిసం శాంతి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో శాంత కుమారి ఆమెను కూడా అంటే దీమా ఆమెను కొడుతున్నా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మరియమాని నేను బాప్తిసం అన్నా ఫోటో అంటే తినా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో జాన్ రంజిత్ నేను నీకు బాప్తిసం జాన్ రంజిత్. ఓకే ఎవరు ఉన్నారా ఇంకా? త్వరగా పంపించు. తమ్ముడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ సులోచన హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మ నామములో నిర్మలమ్మ నీకు బాప్తిసం ఇస్తున్నాను. హల్లెలూయా. థాంక్ యూ. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. పట్టుకో. పరిశుద్ధాత్మ నామములో జై శ్రీరామ్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నిర్మలమ్మ. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఏమే దత్తే పట్టుకెళ్ళిపో. చెవుల్లో పట్టుకెళ్ళిపో. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో సత్యావతమ్మ బాప్తిసం ఇస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. షలోమ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆత్మవాడగా ఆత్మబలములు ఆనందముతో ఫలించనా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో శాంతమాని ఆత్మబలములు కృపలో
పరిశుద్ధాత్మలో విజయ కుమార్ తండ్రి కుమార పరిశుద్ధాత్మలో ప్రేమ సముద్రం ప్రేమ సముద్రం జోనాథన్ వారు తృప్తిపరచబడుదురు. కనికరం కలిగిన వారు ధనులు, వారి కనికరం పొందుదురు. హృదయ శుద్ధి కలిగిన వారు ధనులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచు వారు ధనులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసించబడు వారు ధనులు, పరలోక రాజ్యం వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డమాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధనులు సంతోషించి మెట్లెక్కుతారు. ఆ మెట్లకి మీరు చూసినట్లయితే సినగాగ్ సమాజ మందిరం పైన ఉంటుంది. చుట్టూ ఉన్నటువంటి ఈ గ్రామం అంతా కూడా దానికన్నా తక్కువ పల్లల్లో ఉంటుంది. The synagogue was built. యేసు ప్రభుని వాళ్ళ అబ్బాయి వాళ్ళ పనివాడు పక్షవాతంతో బాధపడుతున్నాడని ప్రార్థన చేయమని కోరుకున్నప్పుడు ఆయన బయలుదేరితే అప్పుడు మీరు అక్కర్లేదండి మీ మాట సెలవు ఇవ్వండి అని చెప్పాడు. ఈ కపెర్నహూములో యేసు ప్రభు ప్రతిసారి రావడం, అనేక అద్భుతాలు ఇక్కడ జరగటం అవన్నీ జరుగుతూ ఉండేది. అయితే ఆయన యేసు ప్రభు ఒకసారి ఏమనంటే, కపెర్నహూమా నువ్వు ఎంతగా హెచ్చింపబడ్డావు, నేను పలుసార్లు వచ్చాను, ఎన్నో అద్భుతాలు మహత్కార్యాలు ఇక్కడ చేశాను, కానీ నీవు పాతాళం వరకు దిగుపడిపోతావు అని బైబిల్లో రాయబడింది. అట్లాగే రక్తస్రావం స్త్రీ, తర్వాత యాయీరు చరిత్ర, ఇవన్నీ కూడా ఇంచుమించుగా ఈ ప్రాంతాల్లో జరిగిన ప్రాంతాలు. ఇది ఆ ఒలీవ నూనె ప్రసిద్ధిగా ఉండే స్థలం అని, దానికి సంబంధించిన గానుగలు మీకు ఎదురుగా ఉన్న ఆ రాళ్లలో చూస్తారు. గానుగలు, ఈ గానుగలన్నీ ఇంచుమించుగా అవే అని చెప్తున్నారు. ఇక్కడ ఈ భూకంపాలు వచ్చి పాడుపడి ఈ పట్టణం అల్లకల్లోలమైంది. ఆ తర్వాత దాన్ని మళ్ళా లేపి అవశేషాలను మనకు చూపిస్తున్నారు. ఇక్కడ దొరికిన కొన్ని రాళ్ళు ఉన్నాయి, ఆ తెల్లటి రాళ్ళు కట్టబడ్డాయి. ఈ రాళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి ఇప్పటి వరకు వాళ్ళకి తెలుసు. ఎక్కడి నుంచి తెచ్చారు, సముద్ర మార్గంలో ఏ దేశం నుంచి వచ్చారో మొత్తానికి తెచ్చారు, ఇక్కడ కట్టారు. ఈ ప్రాంతంలో లేని రాళ్ళని వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు సమాజ మందిరం యేసు ప్రభుని ఒకసారి దేవుని వాక్యం చదవమని చెప్పి ఆయన గ్రంథం ఇచ్చిన కపెర్నహూములో ఉన్నటువంటి అది సమాజ మందిరం. అది దీనికి దగ్గరలోనే పేతురు కూడా ఉంది. పేతురు అత్తి సముద్ర తీరాన, అది కూడా మీరు చూస్తారు. తర్వాత అక్కడికి వెళితే ఆ మూలుగుతా ఉంది. వెంటనే ఆమెని జ్వరాన్ని గద్దించాడు. అప్పుడు ఆమె బాగయ్యి ఆయనకు పరిచయం చేసినట్టుగా, మినిస్ట్రీ చేసినట్లుగా బైబిల్లో రాయబడి ఉంది. ఈ కపెర్నహూము అనేది చాలా ప్రాముఖ్యమైనది. యేసుక్రీస్తు పలుసార్లు ఈ ప్రాంతానికి వచ్చి అద్భుతాలు మహత్కార్యాలు చేసినట్లుగా లేఖనాలలో రాయబడి ఉంటాం మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, ఆరాధనకు యోగ్యుడవు యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా
యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. మన ప్రభు అయిన యేసుక్రీస్తుని ఈ సమాజ మందిరంలో నుంచి ఒకప్పుడు తోలు వేశారు. అదే సమాజ మందిరంలో మనం ఆరాధన చేసుకునే దానికి ప్రభు మార్గం తెరిచాడు. యేసు ప్రభు కాలి నడకన తిరిగిన ఆయన అడుగు పెట్టిన ప్రతి స్థలాల్లో దేవుడు మన అడుగులు కూడా పెట్టేటట్లుగా ప్రభు సహాయం చేశాడు. అందుకు దేవుడు స్తోత్రాలు. ఆయన స్వాస్థ్యము, ఆయన సొత్తు అని పిలువబడినటువంటి ఇశ్రాయేలీలు ఆయన త్రోసిపుచ్చినందువల్ల ఈ రోజున మనకు ఈ ధన్యత, ఈ ఆనందం అన్యజనులమైన మనకు దొరికింది. అందుకే దేవునికి స్తోత్రాలు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒకరోజు ఆయన దగ్గర ఇదిగో గ్రంథపు చుట్టలో ఉన్న లేఖనాలు చదవమని ఆయన చేతికి ఇచ్చినప్పుడు ఆయన గ్రంథపు చుట్టుని తీసుకుని చదవడం ప్రారంభించాడు. దాంట్లో ఏమని రాసిందో తెలిసిన, ఇదిగో దేవుని ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించడం, మరణ ఛాయలలో ఉన్న ప్రజల్ని విడిపించినట్లు వెలుగు ప్రవేశించుతున్నది. ఈ గలిలయ ప్రాంతాలన్నీ మరణ ఛాయలతో నింపబడినటువంటి ప్రాంతాలు. ఈ నజరేతు ప్రాంతాల్లో నుంచి మంచిది ఏది రాదని ప్రవక్తలు చెప్పిన ఆ ప్రవక్తల మాటలు నిర్మూలపరిచి ఇక్కడి నుంచే, ఈ ప్రాంతం నుంచే నేను వచ్చానని, నేను నజరేయుడినని ఆయన పేరు తెచ్చుకొని ఆ నజరేయుని పేరు మీదనే ఈ ప్రాంతాలలో ఆయన పరిచయాన్ని ప్రారంభించాడు. మరణ ఛాయలు కలిగిన వాళ్ళలో వెలుగు కలుగుతుంది, బంధించబడిన వాళ్ళు విడుదల పొందుతారు, గుడ్డివారు చూపు పొందుతారు, భయంకరమైనటువంటి శాపాన్ని అనుభవిస్తున్న కట్లలో ఉన్న వాళ్ళని కట్లలోంచి విడిపిస్తారని ప్రభు సెలవిచ్చినటువంటి అదంతా చదివి ముగించిన తర్వాత ఒక మాట అన్నాడు, ఇదిగో మీరు వింటున్నటువంటి ఈ లేఖనాలు ఇప్పుడు నా జీవితంలో నేను ఇక్కడ ఉన్నప్పుడు ఇది నెరవేర్చబడినది మీరు కళ్ళతో చూస్తున్నారు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మోషే గారు, వీరగిలాగు మోషే గారు ప్రార్థన చేస్తారు. ఆశ్చర్యకరుడు నాయనానికి స్తోత్రం తండ్రి. ఇదిగో పరిశుద్ధ గ్రంథములు చదివిన సంగతులకి ప్రభా సజీవ తండ్రి సాక్ష్యాలను మమ్మల్ని నిలిపి నీ జాడలను తండ్రి నిన్ను స్తుతించడం మీరు చేసిన అద్భుతము కనుక స్తోత్రము నాయనా. ఈ సంవత్సర ఆరంభంలో నీ సమాజ మందిరములో నీ ఆత్మలో మమ్మల్ని పరవశింపజేస్తున్నందుకు నీకు స్తోత్రం, స్తోత్రం, మమ్మల్ని ఎంతగా మీరు ప్రభా ప్రేమించినందుకే స్తోత్రం. అయ్యా నీ ప్రజలను నెట్టివేసి మీరు తోసివేయబడిన మందిరంలో మమ్మల్ని నిలిపావు తండ్రి, మీకు స్తోత్రం. ఇదిగో మేము నిండు హృదయంతో మిమ్మల్ని ఆరాధించుకుంటున్నామయ్యా, మాకిట్టి ధన్యతను అనుగ్రహించినందుకు నేను స్తుతిస్తూ, అకాల మందు పుట్టిన ప్రభు అల్పులమైన మాకు ఈ గొప్ప భాగ్యాన్ని దయచేసినందుకై, మీరు ఆశీర్వదించ కోరుకున్నందుకై మీకు స్తుతి చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనతోనూ సకల పరిశుద్ధులతోనూ ఉండునుగాక. హల్లెలూయా. ఈ సమాజంలో పేతురు అత్తగారి ఇల్లు, దీని మీద ఒక పెద్ద చర్చి కట్టబడి ఉంది. యేసు ప్రభు పేతురు అత్తని జ్వరంతో ఉన్నప్పుడు బాగు చేసినటువంటి ఇల్లు. దీనికి ఎదురుగానే ఉంది అదిగో ఆ సమాజ మందిరం. పేతురు అత్త సమాజ మందిరం. ఇంటి ఇది చూస్తే ఈ మంచినీటి సరస్సు, కిన్నేశ్వరి సరస్సు దగ్గరలోనే ఉంది ఆ ప్రక్కనే. కనుక ఈ ప్రాంతం అంతా
మంచినీటితో ఉన్నందువల్ల ఒక పెద్ద గ్రామం ఇక్కడ ఉండేది. దీన్ని కపెర్నహూము పట్టణం అనేవాళ్ళు. రోమా ప్రభులు కూడా ఇక్కడ ఎక్కువ మంది ఉండేవాళ్ళు. అన్నిటికీ వసతిగా ఉండేది. హల్లెలూయా. పండే సకల ధాన్యాలు ఉంటాయి. చూడండి, దానిమ్మ చెట్లు, ఒలివ చెట్లు. అదే Again is protect. It was on the shield of David. మనకు చాలా ప్రాముఖ్యమైన ప్రదేశం మన జీవితాల్లో. ఈ ప్రదేశానికి రావడానికి మనం చేసుకున్న మంచి కార్యాలు దేవుని మహాకృపని, ఆయన యొక్క అద్భుతమైనటువంటి దయాన్ని మనం గమనించాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు 5,000 మందికి ఆహారం తెచ్చిపెట్టినప్పుడు ఎక్కడ ఏ రాయి మీద అయితే ప్రసంగం చేశారో, ఏ రాయి మీద నుంచొని ఆ చేపలని, రొట్టెల్ని పట్టుకొని ఆశీర్వాదం పొందడానికి ఆకాశం కళ్ళెత్తి దేవుని ప్రార్థించారో ఆ రాయి ఇక్కడ ఉన్నది మీరు గమనించండి. బాబు ఒకసారి రండి, పక్క తప్పుకోండమ్మా. బాబు ఒకసారి రండి, పక్క తప్పుకోండి. బాబు, స్లాబ్ కింద రాయి ప్రభువైన క్రీస్తు వారు నిలబడి ఉపదేశించినటువంటిది. రొట్టెలు చేపలు ఎత్తుకొని ఆశీర్వదించినటువంటి మహా గొప్ప రాయి. ఆ రాయిని చూడండి, దేవునికి మహాకృపగా దేవుని వందనాలు చెల్లిస్తున్నాం. యేసు ప్రభు అక్కడ చూడండి బాగాను. యేసు ప్రభు పేతురుని పిలిచి, నన్ను నువ్వు ప్రేమిస్తున్నావా? నన్ను నువ్వు ప్రేమిస్తున్నావా? నన్ను నువ్వు ప్రేమిస్తున్నావు 3 సార్లు అడిగాడు. ఆ తర్వాత నా గొర్రెలు మేపమని సంఘానికి పాస్టర్గా, దైవ సేవకుడు నిర్ణయించాడు. ఇదిగో ఈ బండ మీద నేను నా సంఘాన్ని కడతానన్నాడు. అటువంటి బండ మీద ఈ మందిరం కట్టబడింది. ఇక్కడికి పోప్ పాల్ గారు, జాన్ పోప్ పాల్ గారు వచ్చినారు ఈ బండను చూసేదానికి. అమెరికా ప్రెసిడెంట్లు వచ్చినారు. ప్రపంచంలో ఉన్నటువంటి మేధావులందరూ వచ్చి పరీక్షలు చేశారు. ఇదిగో గలిలయ సముద్రం ఇటువైపు, ఇటువైపు గలిలయ సముద్రం చూడండి. నా పిల్లలారా, తినేదానికి ఆహారం ఏమైనా ఉన్నదా మీ దగ్గర అని యేసు ప్రభు అడిగాడు. వాళ్ళు వచ్చి, అయ్యా రాత్రంతా ప్రయాసపడ్డాం, తినేదానికి మా దగ్గర ఏమీ లేదన్న. అంతలో ప్రభు అన్నాడు, నా పిల్లలారా, మీ కొరకు వేడి వేడిగా అదిగో ఇక్కడ రొట్టెలు చేపలు ఉన్నాయి, తినండి అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఏడుపులకు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం. ఆడవాళ్ళు ప్రార్థన చేసుకునే చోటు వేరుగా ఉంది, మగవాళ్ళు ప్రార్థన చేసుకునే చోటు ఉంది. దాని పక్కన ఒక చిన్న లోపల పోతే అక్కడ ఒక సమాజ మందిరం కూడా కనబడుతుంది. వాళ్ళు ఊగి ఊగి ప్రార్థన చేస్తారు. మగవాళ్ళు టోపీలు పెట్టుకోవాలా తప్పనిసరిగా. అక్కడ పోయి ప్రార్థన చేసేటప్పుడు టోపీ లేకుండా అక్కడ పోనివ్వరు. ఇది ఏడుపుల కూడా సొలొమోను కట్టినటువంటి ఆ దేవాలయపు ప్రాకారపు గోడ ఇప్పుడు శిథిలమైన దాన్ని మళ్ళా నూతన పరిచారు. పైన కింద ఉన్న పెద్ద పెద్ద రాళ్ళు ఆయన కట్టినటువంటి గోడ ఇది.
కింద పడిపోయింది మనవి కింద పడిపోయింది. రాజులు సొలొమోను కట్టిన ప్రార్థన మందిరం మిగిలిన గోడ దగ్గర మనం ఉన్నాం. దీన్ని ఏడుపుల గోడ అంటారు. ఓకే, ఏడుపుల దేవాలయం గోడ, ఇది ఏడుపుల గోడ. మనం విన్నపాల కొరకు, ప్రజలకు, ఇశ్రాయేలు క్షేమం కొరకు ఈ ఏడుపుల గోడ కొరకు మనం ప్రార్థిస్తున్న సమయం మనకు మిగిలించిన ప్రార్థన అనుభవాల్లో ఇదిగో ఈ ఏడుపుల గోడ దగ్గర విలపిస్తూ ఒకనొక దినమందు మన ప్రభు తిరిగి మందిరంగా కట్టబోతా ఉన్నాడు. ఆ రోజులు రాబోతా ఉన్నాడు. ఈ ఏడుపుల గోడ దగ్గర విలపిస్తున్న వారందరి కార్యాలు ప్రభు చేయబోతున్నాడు. ఇది సొలొమోను కట్టిన దేవాలయం గోడ, ఏడుపుల గోడ. ప్రార్థన చేసి మరలా తిరిగి వస్తానని చెప్పాను. రాకడకు సిద్ధపడమని చెప్పినటువంటి ప్రభు యొక్క ఆ మాటను తలంచుకుని రాకడి సమయంలో దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ సేవా సంబంధమైన ఆత్మలను ప్రభు రాజ్యం సిద్ధపరచుకుని ఈ యొక్క ఏడుపుల గోడ వద్ద ప్రార్థించేటువంటి భాగ్యాన్ని నేను పొందుకుని ఉన్నాను. నాకు దేవుడు అనుగ్రహించినటువంటి ఈ భాగ్యము నేను తలంచుకొనచ్చు ఆయనకి విజ్ఞాపన చేసే భాగ్యాన్ని పొందుకున్నందుకు నేను ధన్యుడను. నా ప్రార్థన ప్రభు తప్పనిసరిగా ఆలకించి రాకుండా జ్ఞాపకం చేసుకొని తలుస్తున్నాను. కట్టబడిన ఈ మందిరం మీద నాకు అనుదృష్టి ఉందని ప్రభు చెప్పిన మాటను బట్టి ఈ మందిర గోడ దగ్గర నిలిచి ప్రార్థిస్తే ప్రభు ఆలకిస్తాడని విశ్వాసంతో నశించు ఆత్మల కొరకు విస్తారమైన దేవుని కృప ప్రపంచమంతా కుమ్మరించుకుంటూ యెరూషలేము మహిళ కట్టబడినట్లు దీని క్షేమం కలిగినట్లు ఇక్కడ నిలిచి ప్రార్థించడానికి ప్రభు ఇక్కడికి పంపాడని నిలిచి ప్రార్థిస్తూ ఉన్నాను. తప్పక దేవుడు ఆయన మనస్సు, ఆయన కన్ను, ఆయన చెవి ఇక్కడ నిలిచి ఉన్న లేఖనాలను బట్టి ఇవి నెరవేరుస్తానని సహవాసం సేవలో ఆయన పిలిచిన పిలుపును ఆయన తొడముట్టిస్తాడని దాని కొరకై ఆయన సన్నిధిలో రేపు చేస్తాను.